ఏబిఎన్ ఆంధ్రజ్యోతి కథనాలతో ఎమ్మెల్సీ అనంతబాబు పరారీ కేసులో సర్పవరం సిఐ రవికుమార్ పై బదిలీ వేటు పడింది. వీఆర్లో రిపోర్ట్ చేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి. వైసీపీ హయాంలో ఎమ్మెల్సీ అనంతబాబుతో రవికుమార్ కు సత్సంబంధాలున్నట్లు ఆరోపణలున్నాయి. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి కథనాలతో ఎమ్మెల్సీ అనంతబాబు పరారీ కేసులో సర్పవరం సిఐ రవికుమార్ పై బదిలీ వేటు పడింది. వీఆర్లో రిపోర్ట్ చేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి. వైసీపీ హయాంలో ఎమ్మెల్సీ అనంతబాబుతో రవికుమార్ కు సత్సంబంధాలున్నట్లు ఆరోపణలున్నాయి. ఇదే అంశంపై మరింత సమాచారం మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు అందిస్తారు. రామారావు. సుమిత్ర, ఏబిఎన్ లో ప్రసారమైన ఆంధ్రజ్యోతిలో ప్రచురితమైన కథనాలపై రాష్ట్ర ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. కాకినాడలో సర్పవరం ఇన్ఛార్జి సిఐగా ఉన్న రవికుమారు అక్కడ వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబుతో చట్టాపట్టాలు వేసుకు తిరిగారని, ఈ కేసులో అతనికి ముందుగా సమాచారం ఇవ్వటం వల్లనే అతను పరారయ్యాడు అని చెప్పొస్తున్న ఆరోపణలపై రాష్ట్ర ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. ప్రాథమిక విచారణ అనంతరం ఎమ్మెల్సీ అనంతబాబు పరారీ కేసులో సర్పవరం ఇన్ఛార్జి సర్కిల్ ఇన్స్పెక్టర్ గా ఉన్న రవికుమార్ పై బదిలీ వేటు వేసింది. అతన్ని వీఆర్లో రిపోర్ట్ చేయాలని ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. అదేవిధంగా ఈ అనంతబాబు డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో దర్యాప్తు అధికారిగా ఉన్న రవికుమార్ ను ఆ బాధ్యతల నుంచి తప్పించి తుని రూరల్ సిఐ చెన్నకేశ్వరరావుకి ఈ బాధ్యతలు దర్యాప్తు అధికారిగా బాధ్యతలు అప్పగించింది. వైసీపీ ప్రభుత్వ హయాంలో ఎమ్మెల్సీ అనంతబాబుతో రవికుమార్ చట్టాపట్టాలు వేసుకు తిరిగారు అని చెప్పి ఆరోపణలున్నాయి. డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య చేసి డోర్ డెలివరీ చేసిన కేసులో సాక్షులను బెదిరించారు అని అనంతబాబుపై కేసు నమోదైంది. ఈ కేసులో అనంతబాబును అరెస్ట్ చేసేందుకు మంగళవారం రాత్రి 7:30 గంటలకు పోలీసు బృందం వెళ్లింది. అయితే 6:30 గంటలకే అనంతబాబు ఇంటి నుంచి మారువేషంలో బయటికి పరారై వెళ్లటాన్ని సీసీటీవీ ఫుటేజ్ ద్వారా పోలీసు ఉన్నతాధికారులు గమనించారు. ఈ అంశానికి సంబంధించి పోలీసుల నుంచి సమాచారం ముందుగా వెళ్లటం వల్లనే అనంతబాబు పరారయ్యాడు అని చెప్పి కూడా ఉన్నతాధికారులకు సమాచారం అందింది. అసలు ఈ సమాచారం ఎవరిచ్చారు, ఈ రవికుమార్ చరిత్ర ఏమిటి అనే అంశంపై కూడా పోలీసు ఉన్నతాధికారులు ఆరా తీశారు. దీంతో పాటు నిఘా వర్గాలు కూడా దీనికి సంబంధించిన సమాచారాన్ని సేకరించాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ఈ అంశంపై ఈ రోజు ఉదయం ఆంధ్రజ్యోతి దినపత్రికలో ప్రచురితమైన కథనాన్ని చూసి సీరియస్ అయ్యారు. దీనిపై వెంటనే ప్రాథమిక దర్యాప్తు జరపడానికి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. ప్రాథమిక దర్యాప్తు అనంతరం సర్పవరం ఇన్ఛార్జి సిఐగా ఉన్న రవికుమార్ ని వీఆర్ కు బదిలీ చేస్తూ ఏలూరు రేంజ్ ఐజీ అశోక్ కుమార్ కొద్దిసేపటి క్రితం ఉత్తర్వులు జారీ చేశారు. దీనిపై పూర్తి స్థాయి దర్యాప్తు అనంతరం రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నతాధికారులకు నివేదిక ఇవ్వాలి అని చెప్పి పోలీసు అధికారులు నిర్ణయించారు. సుమిత్ర. రైట్. థ్యాంక్ యూ రామారావు.